ఏపీలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ఓ ప్రైవేటు ల్యాబ్ నిర్వహించిన పరీక్షల్లో 3కి కోవిడ్ పాజిటివ్గా తేలింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మహిళకు, చిలకలూరిపేటలో ఓ వృద్ధుడు, బాపట్లకు చెందిన మరో మహిళకు కరోనా సోకింది. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనాతో మరో 3 మృతి చెందారు. తమిళనాడు, మహారాష్ట్ర, చండీగఢ్లో కరోనా మరణాలు సంభవించాయి. అరుణాచల్ ప్రదేశ్లో తొలి కరోనా కేసు నమోదైంది. కర్ణాటకలో కరోనా యాక్టివ్ కేసులు 126కు చేరుకున్నాయి. తమిళనాడులో 69, మహారాష్ట్రలో 72, బీహార్లో 10, పశ్చిమ బెంగాల్లో 16కు కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కోవిడ్ కేసులు పెరగడంతో మరోసారి ఆందోళన మొదలైంది. అయితే తేలికపాటి సూక్ష్మ లక్షణాలతోనే కేసులు మొదలవుతున్నాయని, కోవిడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య ప్రస్తుతం స్వల్పంగా పెరుగుతోందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ లైన్ లో అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, కరోనా గురించి డీటెయిల్స్ ఏంటి? గత 5 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ అయితే విజృంభిస్తుంది. అయితే గతంలో 2 సంవత్సరాల పాటు ప్రజలను తీవ్ర ఇబ్బందులు కలిగించింది. అయితే గతంలో కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ఎంతో మంది నిరాశలయ్యారు. అలాంటి కరోనా మళ్ళీ వస్తుందంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏపీలో కరోనా విజృంభిస్తుంది. అయితే తాజాగా మరో 3 కరోనా కేసులు అయితే నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో, మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ ప్రైవేట్ ల్యాబ్ లో నిర్వహించిన పరీక్షల్లో అయితే 3కి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. అయితే పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మహిళకు, అలాగే చిలకలూరుపేటలో ఓ వృద్ధుడుకు, అలాగే బాపట్లకు చెందిన మరో మహిళకు కరోనా సోకినట్లుగా వారి ఆరోగ్య శాఖ గుర్తించింది. అయితే వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య శాఖ అధికారులు అయితే తెలిపారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా 10 కేసులు నమోదైనట్లుగా అయితే వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. అయితే కరోనాతో మరో 3 మృతి చెందారు. అయితే ఇది మొత్తంగా తమిళనాడు, మహారాష్ట్ర, చండీగఢ్ లో అయితే ఈ కరోనా మరణాలు సంభవించాయి. అయితే అరుణాచల్ ప్రదేశ్ లో తొలి కరోనా కేసు నమోదైంది. కర్ణాటకలో కరోనా యాక్టివ్ కేసులు 126కు చేరుకున్నాయి. తమిళనాడులో 69, మహారాష్ట్రలో 72, బీహార్ లో 10, పశ్చిమ బెంగాల్లో 16కు చేరుకున్నాయి. అయితే మొత్తంగా దేశంలో కోవిడ్ కేసులు పెరగడంతో మరోసారి ఆందోళన అయితే ప్రజల్లో మొదలైంది. అయితే తేలికపాటి సూక్ష్మ లక్షణాలతో కేసులు నమోదవుతున్నాయని, అలాగే కోవిడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య ప్రస్తుతం స్వల్పంగా పెరుగుతుందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే మొత్తంగా ఏదేమైనప్పటికీ ఈ కరోనా భూతం నుంచి కాపాడుకోవడానికి ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని వైద్య శాఖ అయితే సూచిస్తుంది. ఈ కరోనా గతంలోకి మళ్ళీనే విజృంభించినా సరే దానికి సంబంధించి మందులు వచ్చినాయి కనుక ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు అని చెప్పేసి వైద్య శాఖ చెప్తున్నప్పటికీ, ఈ యొక్క అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి మాస్కులు ఎవరికి వారు కూడా ఈ యొక్క కరోనా కేసులు ఎక్కడైతే నమోదవుతున్నాయో దానికి ఆ ప్రాంతంలో ఎక్కువగా మాస్కులు ఎక్కువగా ధరించాలని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుంది. అలాగే ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు దీనిపై విశ్లేషిస్తూ ప్రజలకు కూడా ఒక అవగాహన కల్పించే విధంగా గతంలో ఉన్న గుణపాఠాలను అనుగా తీసుకొని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మందులు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైద్యశాలలో కూడా మందులు ఏర్పాటు చేస్తారని కూడా వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏ విధమైన కరోనాకి భయపడాల్సింది ఏమీ లేదని కూడా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా
ప్రజలు మాత్రం ఎందుకంటే గతంలో వచ్చిన కరోనా దృష్ట్యా ప్రజలైతే చాలా భయాందోళనకు గురవుతుంది. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు ప్రజలు చాలా మంది చనిపోవటం, నిరాశలైన పరిస్థితి, ఒకరు ఇంట్లో మొత్తంగా 10 5 ఉంటే 4 చనిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఎలాంటి భయాందోళనమైన ఈ యొక్క వ్యాధి పట్ల ఎంత అవగాహన కల్పించినప్పటికీ కూడా ప్రజల్లో అయితే మాత్రం చాలా భయం నెలకొందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది గీత. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.